మనిషి అనుకుంటే సాధించలేనిదంటూ ఏముంటుంది? సాధించాలనే కసి, కృషి, పట్టుదల ఉండాలే కానీ కొండలనైనా పిండి చేయొచ్చు. ఏదైనా సాధించాలి అంటే గొప్ప అనుభవమే ఉండవలసిన పని లేదు. సాధించడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించాడు ఓ వ్యక్తి. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకోవడానికి రీజన్ ఏంటి? చేయాలే కానీ ఆకాశమే హద్దు అని డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ నిరూపిస్తున్నారు. ప్రభుత్వ వొకేషనల్ కాలేజీలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే ప్రపంచ రికార్డుల వేటలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ను సొంతం చేసుకున్న ప్రభుత్వ వొకేషనల్ కళాశాల ఉపాధ్యాయుడు డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ సాధించాలనే పట్టుదల ఉంటే ఏది అసాధ్యం కాదని నిరూపించారు. ఐఎమ్ డాక్టర్ నాగస్వామి నాయక్ అండి. ఎంటెక్ ప్లాస్టిక్స్, ఎంఏ ఇంగ్లీష్. మా తల్లిదండ్రులు అండి ముఖ్యంగా నాగన్న గారు, డాక్టర్ తర్వాత మా అమ్మగారు నాగమ్మ గారు వీరు ఎస్ఎన్ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ వెలుగోడులో ల్యాబ్ అటెండర్గా చేశారండి. వారు అంత కష్టపడి నాకు చదివించడం వల్ల నేను చదివి ఈ అవార్డు రావడానికి కారణము ఒక్కటేనండి. జాతీయ నాయకుల వర్ధంతులు, జయంతులు చేయడము, తర్వాత పిల్లలలో జాబ్ అవేర్నెస్ కల్పించేసి వాళ్ళకి కార్యోన్ముఖులుగా చేసి వారికి జీవితంలో త్వరగా సెటిల్ కావాలనే విధంగా నేను ఆలోచన చేసేసి ప్రతి సంవత్సరము క్యాంపస్ డ్రైవ్ నేను కండక్ట్ చేస్తున్నానండి. అందులో భాగంగా పిల్లలకి జాబ్స్ వస్తున్నాయి. అదే విధంగా సెకండ్ ఇయర్ కాకముందుకే మా వాళ్ళు ప్లేస్ కావడము చాలా గర్వంగా ఉంది. ఆయన పేరు డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్. కర్నూలు పట్టణంలోని ప్రభుత్వ వొకేషనల్ కళాశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పే సామాన్య మాస్టారు. ఇప్పుడు ప్రపంచం గర్వించే అసామాన్యుడిగా ఎదిగారు. ప్రతిభకు వయసుతో సంబంధం లేదని, అనుభవం కంటే సంకల్పమే గొప్పదని ఆయన చాటి చెప్పారు. కష్టపడే తత్వం, నిరంతర కృషి ఆయనను ప్రపంచ వేదికపై నిలబెట్టాయి. మొదట లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్న నాయక్ ఇప్పుడు తాజాగా ప్రతిష్టాత్మక నోబెల్ వరల్డ్ రికార్డ్ అవార్డును అందుకొని తెలుగు నేల గర్వించేలా చేశారు. అసాధ్యం అనే పదాన్ని తన నిఘంటువు నుంచే తొలగించి రికార్డుల వేటలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా సాంకేతిక విద్యలో ఇప్పుడు చాలా మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా గవర్నమెంట్ కల్పిస్తున్న మా కాలేజీలో 7 కోర్సెస్ ఉన్నాయండి. ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ, ఏఈటీ, ఏఎన్టీ, సిజిటి అనే కోర్సెస్ 7 కోర్సెస్ ఉన్నాయండి. ఈ కోర్స్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థికి జీవితంలో సెటిల్ అవుతున్నారండి. అదే విధంగా మేము ఆ స్కిల్ నేర్పించి ఆ స్కిల్లో వాళ్ళు తర్ఫీదు అయ్యే విధంగా మా లెక్చరర్స్ దాదాపుగా ఒక్కొక్క లెక్చరర్స్ కి 18 to 25 ఇయర్స్ సర్వీస్ ఉందండి. సో వాళ్ళ అనుభవాన్ని అంతా లోపల క్రోడీకరించి మా విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా చూపించేసి జీవితంలో త్వరగా సెటిల్ కావాలి అనే ఉద్దేశంతో మేము టీం వర్క్ చేస్తున్నామండి. ఆ విధంగా మా పిల్లలు సెటిల్ అవుతున్నారు. పట్టుదలే పెట్టుబడిగా, కృషినే ఆయుధంగా మలుచుకున్న ఈయన ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విద్యార్థుల ఉన్నత భవిష్యత్తే లక్ష్యంగా వొకేషనల్ కోర్సులపై అవగాహన కల్పిస్తూ తన బాధ్యతలను నెరవేరుస్తున్నారు. మరోవైపు కష్టపడుతూ అరుదైన ఘనతలను సొంతం చేసుకుంటున్నారు. ఇటీవలే నోబెల్ వరల్డ్ రికార్డు అవార్డును అందుకున్న సందర్భంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కొండలనైనా పిండి చేయగల మనోధైర్యం ఉంటే విజయం వర్తిస్తుందని ఈయన నిరూపించారు. కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన నాగస్వామి నాయక్ సామాన్యులకి కూడా అసాధారణ విజయాలు సాధ్యమేనని చాటి చెప్పారు. జనరల్ గా నేను ఇక్కడికి రాకముందు కంటే నేను బేసిక్ గా ఇంజనీర్ అండి. నేను క్యాంపస్ సెలెక్టెడ్ లో సుధాకర్ పాలిమర్స్ లో ఇంజనీర్ గా చేశానండి. అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ గా కూడా వర్క్ చేశానండి. సో ఇది రావడానికి మొత్తం కోర్సెస్ నా ఆలోచన చేసి పిల్లలు మన గ్రామీణ స్థాయిలో లేకుంటే పట్టణంలో కూడా పేద విద్యార్థులు ఉంటే వాళ్ళ జీవితానికి ఖచ్చితంగా మార్గదర్శి ఇది చేస్తే ఇది చెయ్యొచ్చు అని ఒక్కొక్క కోర్సు గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, తర్వాత స్కిల్ ను డెవలప్ చేయడం ముఖ్యంగా అందులో భాగంగా తర్వాత మాకు ఎన్ఎస్ఎస్ యూనిట్ కూడా ఉంది. దాంట్లో భాగంగా మేము ట్రీస్ క్యాంపస్ క్లీనింగ్ చేయడము, స్వచ్ఛ భారత్ చేయడము, క్లీన్ అండ్ గ్రీన్ అది చేయడము, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర చేయడము, ఈ వర్క్స్ చేయడం వల్ల మరియు బేసిక్ గా ఇంజనీర్ కాబట్టి నా ఆలోచనలు మా స్టాఫ్ కి, మా పిల్లలకు పంచుకోవడం వల్ల, తర్వాత గ్రీన్ మిషనరీ కూడా నాకు అవార్డు రావడం జరిగిందండి. 3 సెక్టర్స్ లో రావడం జరిగింది నోబెల్ వరల్డ్ రికార్డ్. నోబెల్ వరల్డ్ రికార్డ్ రావడానికి ముఖ్య కారణము కమిట్మెంట్ గా చేయడము, ఇక్కడ వచ్చిన ప్రతి విద్యార్థికి చైతన్యపరిచే విధంగా వాళ్ళను డెవలప్ చేయడము, అదే విధంగా వారికి అవసరాలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అది వాళ్లకు తగ్గట్టుగా వర్కులు చేయడము, తర్వాత ఎక్కడైతే జాబ్ మేళా జరుగుతున్నాయో మా ప్రతి జాబ్ మేళాలో మా పిల్లలు అక్కడ అటెండ్ అయ్యి జాబ్స్ సెటిల్ అవుతున్నారండి. జాబ్స్ వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నానండి.
చూశారుగా డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ అద్భుత ప్రయాణాన్ని. ఏదైనా సాధించాలంటే కోట్ల రూపాయల ఆస్తి ఉండక్కర్లేదు, కొండంత అనుభవం అవసరం లేదు. కేవలం గుండె నిండా ఆత్మవిశ్వాసం, చేస్తున్న పనిపై అంకిత భావం ఉంటే చాలని ఆయన నిరూపించారు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూనే అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్టతను పెంచుతున్న టీచర్ నాగస్వామి నాయక్ మరెన్నో రికార్డులు సాధించాలని కోరుకుందాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.